హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHaCreatives. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో సండే వచ్చేసింది, అంటే ఒక హెల్తీ రెసిపీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇవాళ హెల్తీ రెసిపీ అండ్ దాని న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇవాళ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో చేసేటటువంటి చాట్ అండి. సో ఇది చాలా టేస్టీ రెసిపీ. అలాగే బొబ్బర్లలో ప్రోటీన్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మనకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుదలకు బొబ్బర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఈ బొబ్బర్ల చాట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బొబ్బర్ల చాట్ రెసిపీ కోసం నేను 2 కప్స్ ఆఫ్ బొబ్బర్లను తీసుకున్నానండి. వీటిని 2 అవర్స్ పాటు వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. సో ఒక బౌల్ అనేది తీసుకొని దానిలో ఈ 2 కప్స్ ఆఫ్ బొబ్బర్లను యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని 2 అవర్స్ పాటు వాటర్లో నానపెట్టుకోండి. సో గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ ప్రాబ్లం ఉన్నవారు బొబ్బర్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా మంచిది. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అలాగే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి బొబ్బర్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. సో మనం 2 అవర్స్ పాటు బొబ్బర్లను నానపెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇంకొకసారి వాటర్లో నీట్గా కడిగేసేయాలి. సో క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేయడం కోసం ఒక బౌల్లోకి బొబ్బర్లను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బౌల్లోకి మనం నానబెట్టుకున్న బొబ్బర్లను తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో జస్ట్ 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. సో కుక్ అయినాయో లేదో తెలియడం కోసం మనం వీటిని తీసుకొని ఇట్లా స్మాష్ చేసినట్లయితే మనకు కుక్ అవుతున్నాయో లేదో అర్థమైపోతుంది. సో నీట్గా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని తీసేసేయాలి. సో వాటర్ అన్నీ తీసేసాక బొబ్బర్లు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చాట్ మిక్స్ కోసం ఒక బౌల్ అనేది తీసుకొని ఒక పాన్ తీసుకున్నాను. సో పాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టేసి దీనిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఒక ఆనియన్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు అనేది కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాము. తర్వాత ఒక 1 స్పూన్ మినప్పప్పు కూడా వేసుకున్నాము. సో వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసి ఒక 5 వెల్లుల్లి, అలాగే ఒక స్పూను ధనియాలు తీసుకొని ఆ రెండింటిని కూడా మనం కచ్చా పచ్చాగా ఇలా దంచుకొని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. సో కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంతైతే సరిపోతుంది అనిపిస్తుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను చాట్ మసాలా, ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ యాడ్ చేసిన వెంటనే మనం ఈ ఉడికించిన బొబ్బర్లను యాడ్ చేసేసేయాలండి. అంటే ఉప్పు, కారం, ఈ చాట్ పౌడర్ ఏదైతే ఉందో అవి ఫ్రై అవసరం లేదు. సో వెంటనే బొబ్బర్లను యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మనం ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనం ఒక లెమన్ కూడా పిండుకోవచ్చండి, బట్ నేను లెమన్ అయితే యాడ్ చేయట్లేదు. సో అలాగే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మనకి బొబ్బర్లతో చేసినటువంటి చాట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బొబ్బర్లను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్, స్టమక్ పెయిన్స్ లాంటివి దరి చేరవు. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ను తగ్గించి డైజెషన్ సిస్టమ్ను కూడా బాగా పనిచేసేలా బొబ్బర్లు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ ద్వారా కంటి చూపు ప్రాబ్లం కూడా చాలా బాగా తగ్గిపోతుందండి.
అలాగే బొబ్బర్లలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కూడా బొబ్బర్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.